ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది మాట్లాడుతున్నారు, ఇది ఇంత ముందు కూడా ఉన్నదే, అందరూ శాకాహారులే రొయ్యల ముళ్ళు ఏడవాయి అన్నట్టుగా. ఏం తిననోళ్ళ ఇంట్లోకి వెళ్ళి రోజు చెత్తోళ్ళు తీసుకపోతారు, అన్ని బొక్కలు పడుతున్నాయి అట్లా. అది ఏందా బొక్కలు అంటే, నా ఇంట్లో కూడా తింటే నేను తింటలేను అందరు తినేటోళ్ళే ఉన్నారు అట్లా. ఆ ఇల్లు మొత్తం తినేటోళ్ళే. సరే సామెతకు చెప్పదలుచుకుంటే, సపోజ్ బ్రాహ్మణులు తినరు అనుకుందాం, ఆ బాబాలో ఇళ్ళకి వెళ్ళి వచ్చిందనుకో తట్ట వస్తే చెత్త ఎత్తుకపోయేటోళ్ళు చూసి, ఏంది సార్ ఇట్లా పడుతుందంటే, నేనైతే కాదు మరి మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా, బయటకు వెళ్ళి పట్టుకొచ్చి లేచేటి ఉన్నాయా అంటే కుక్కలు కూడా లేవు. మళ్ళీ ఎట్లకెళ్ళైతే సార్ అంటే ఓరు అందరు తినేటోళ్ళు కానీ ఎవరి మీద అయితే చెప్పుకునే పరిస్థితి. అట్లా వీళ్ళందరూ ఒక్క తాను బట్టలే. ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని ఇక్కడ బీసీలకు వాళ్ళ సాధికారత కావచ్చు, వాళ్ళ రాజ్యాధికారం కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి హక్కులు రావాలని ఏ రాజకీయ పార్టీకి లేవు. ఏ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు. ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి యునానిమస్ గా పంపించారు కదా. యుద్ధం ఎక్కడ జరగాలమ్మా? అదే అర్థం సెంటర్ ఢిల్లీలో జరగాలి. మరి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. నీ కమ్యూనిస్ట్ రోడ్ మీదకి రావాలా, కాంగ్రెస్ రోడ్ మీదకి రావాలి. గవర్నమెంట్ బంద్ చేయడం ఏంది? గవర్నమెంట్ ఇక్కడ బంద్ చేస్తారు ఆర్టీసీ బస్సులు. ఆయనే చెప్తారు మేము కూడా బంద్కు సహకరిస్తున్నాం అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడతారు. ఈ ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు నాయన, మీరు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మా బొట్టలో కూడా పుసుకున్న బంద్కు వ్యతిరేక, అరే ఈయన బీసీ వ్యతిరేక అనేటట్టున్నారు. మేము బంద్కు సపోర్ట్ అయ్యాక నువ్వెందుకు బంద్ చేస్తున్నావు? నీ యుద్ధ క్షేత్రం ఎక్కడా? నీ కాంగ్రెస్ పార్టీ యుద్ధ క్షేత్రం ఎక్కడా? దీనికి జరిగేది ఏంటిది? అసలు వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డికి అయితే అస్సలే ఇష్టం లేదు.